హాయ్ ఫ్రెండ్స్, పైన బొమ్మ చూసారా? కాక్రో జనతా పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ రావడం వలన ఎందుకు వచ్చిందో, ఎలాగొచ్చిందో, కారణాలు ఏంటో మనకు అందరికీ తెలుసు. దేశంలో నిరుద్యోగం పెరగడం వలన అనేకమైన సమస్యలు యువత వల్లే వస్తాయి. అయితే ఇప్పుడు ఉన్న యువత చదువుకుని జ్ఞానము కలిగిన యువత కాబట్టి ఇప్పుడు వాళ్ళు నిరుద్యోగం అనేది లేకుండా చేయాలంటే దేశంలో గవర్నమెంట్ మారితే బాగుంటుందనే ఒక గొప్ప ఆలోచన వాళ్ళకి వచ్చి కాక్రో జనతా పార్టీ వాళ్ళు స్థాపించారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ఎవరికి భయంగా ఉంది? బీజేపీకా, కాంగ్రెస్కా? ఎందుకంటే మన దేశంలో ఈ రెండే పెద్ద పార్టీలు, ఒకటి బీజేపీ, రెండు కాంగ్రెస్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నది. అయితే ఇప్పుడు మనము మరి అటువంటి పెద్ద పార్టీలు ఎవరు ఈ కాక్రో జనతా పార్టీ యొక్క ఆ ఛానళ్లను ఆఫ్ చేయగలుగుతున్నారు? 10-15 సార్లు వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రాము ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేయడానికి, దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కారణము ఏ పార్టీ చేస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, కాక్రో జనతా పార్టీ సెంట్రల్లో ఒకవేళ గెలిస్తే మంచిగా ఉంటుందా, లేక కష్టాలు ఎదురవుతాయా? యువత, చదువుకున్న వాళ్ళు పరిపాలనలోనికి వస్తే బాగుంటుందా, లేక ఈ కాంగ్రెసు, ఈ బీజేపీయే ఎప్పుడు పరిపాలిస్తే బాగుంటుందా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చేస్తే రానున్న దినాల్లో మనకి ప్రభుత్వము, పాలకులు ఎప్పుడు ఒకే ఆలోచనతో నడుస్తున్న ముసలి వాళ్ళే ఉండాలా, లేదంటే చదువుకుని ఉన్న యువకులు పరిపాలనకు వస్తే బాగుంటుందనే ఆలోచన ఈ ప్రజలకి రావాలి. భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క నిర్ణయము తెలుసుకోవాలని, వారి నాడి ఏంటన్నది అర్థం అవ్వాలనే చిన్న ప్రయత్నము. మీరు కాక్రో జనతా పార్టీ కావాలన్న వాళ్ళు ఎస్ అని టైప్ చేయండి. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వద్దనుకున్న వాళ్ళు నో అని కామెంట్ చేయండి. మీ కామెంట్ వలన మన దేశ యువతకు చాలా ఉపయోగకరం ఉంటుంది. రానున్న దినాల్లో కాక్రో జనతా పార్టీ సపోర్ట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము మేల్కొనాలి, మేలుకొల్పుతుండాలి, మన అనేకులను మేలుకొల్పుతూ ఉండాలి. మన దేశము, మన గ్రామము, మన కుటుంబము వర్ధిల్లుతూ ఉండాలి. దాని కొరకు యువత ఆలోచించండి.